ఫ్రెండ్స్, ఈరోజు ప్లంబింగ్ ఎక్స్టర్నల్ వర్క్ స్టార్ట్ చేస్తాము. ఎక్స్టర్నల్ వర్క్ అంటే బయట, ఓకేనా? చూడండి, ఇలాంటి బ్రాకెట్స్ లైన్ డోర్ ఉంది కదా, అక్కడ దారము, ఆ దారం కట్టుకొని లైన్ ప్రకారం బ్రాకెట్లో ఫిక్స్ చేయాలి ఫ్రెండ్స్, ఓకేనా? చూడండి, బయట కొంచెం డేంజరు, సేఫ్టీ బెల్ట్ అవి ఇవి కట్టుకొని లేబర్లు పని చేయాల్సి ఉంటుంది. వీడియో చాలా బాగుంటుంది. ప్లంబింగ్ వర్క్ బయట పని ఎలా ఫిక్సింగ్ చేస్తారో ఏమిటన్నది క్లియర్గా చూపిస్తాను నేను వీడియో. ఎవరు క్లిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, వీడియో చాలా బాగుంటుంది, ఓకేనా? ఓకే, లెట్స్ గో. ఓకే, వీడియోలోకి పోయే ముందర మనము ఒక లైక్ వేసుకోండి. మీరు లైక్ కొట్టడం వల్ల ఈ వీడియో ఇంకా ఒక 10 మెంబర్స్కి షేర్ అవుతుంది, ఓకేనా? చోటా కాయ్ బోల్రా. ఓకే, చూడండి ఫ్రెండ్స్, అతను లైన్ డోర్ ప్రకారము బ్రాకెట్ మార్క్ చేసుకొని లైన్ ప్రకారం బ్రాకెట్ కొట్టడం జరుగుతుంది. సో ఎందుకంటే దానికి ఒకే లైన్కి ఉండాలి ప్లంబింగ్స్, అప్పుడు మనకు వర్క్ ఎటువంటి ప్రాబ్లం రాదు, క్లియర్గా వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా? చూడండి, ఇక్కడ ఎట్లా కొట్టాడో. ఓకే, ఇతను బ్రాకెట్స్ కొట్టడం తర్వాత ఇంకొక అతను వచ్చి ఈ పైప్స్ పీవీసీ తర్వాత యూపీవీసీ అంటారు. ఇవి వచ్చి ఈ పైపులు పీవీసీ అంటారు. ఇంకొకటి వైట్ది, ఒక్క నిమిషం చూపిస్తాను. చూడండి, ఇవి వైట్ పైపులు, ఇవి వచ్చి సిపివిసి అంటారు, ఓకేనా? ఇది ఎలా ఫిక్స్ చేస్తారో ఏంటనేది మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకే? చూడండి, ఎలా ఫిక్సింగ్ చేస్తాడో ఏంటన్నది మీకు క్లియర్గా చూపిస్తాను. सेफ्टी बेल्ट दिया लगाने का बोलो, सेफ्टी बेल्ट लगाना भाई. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు ఎలా పిక్ చేస్తారో ఏంటనేది చూడండి, క్లియర్గా తెలుస్తుంది మీకు. కటింగ్స్ కానీ ఫిక్సింగ్ కానీ సింపుల్గా అవుతుంది వర్క్. మీకు ఎలా పిక్ చేస్తారనేది క్లియర్గా చూపిస్తాను, ఓకేనా? అతను పిక్ చేస్తున్నది యూ బోల్ట్స్ అంటారు. ఇవి మనకి పైప్కి సేఫ్టీ పర్పస్ కోసము ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకే? उसका चंदन, उसका क्या बोलता? तुम हाथ में है ना, उसका क्या बोलता? तुम्हारा हाथ में है ना वो ब्रैकेट, नहीं तो अभी तुम लगा रहे ना, वो क्या बोलता? క్లాంప్ పైప్కి వేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది గాలి దీనికి ప్రాబ్లం రాకుండా గట్టిగా పట్టుకొని ఉంటుంది. క్లాంప్లో వేయడం వల్ల పైప్కి ఎటువంటి డ్యామేజ్ కాకుండా బ్రాకెట్కి ఫిక్స్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకే? చూడండి, ఇది ఎక్స్టర్నల్ వర్క్ సింపుల్గా అవుతుంది ఫ్రెండ్స్. ఏమంటే కొంచెం సేఫ్టీ కేర్ తీసుకోవాలి. మా వాళ్ళకి ఇంకా ఇప్పుడు జస్ట్ సేఫ్టీ బెల్ట్లు అన్నీ ఇచ్చాను. బెల్ట్ వేసుకొని మాటలు కట్టుకొని, ఎందుకంటే స్లిప్ అయితే క్లియర్ పడడం జరుగుతుంది, ఓకేనా? సేఫ్టీ బెల్ట్లు వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టాప్ వర్క్ కనపడుతుందా? బ్రాకెట్లు కొట్టారు. ఆ బ్రాకెట్లకే క్లాంప్స్
క్లాంప్స్ ఆ బ్రాకెట్కి ఫిక్స్ చేసుకొని ఇలాగా నేరుగా పైపులో ఫిక్స్ చేసుకుంటారు ఫ్రెండ్స్. చూడండి బాటం వరకు పోయింది చూడండి. ఓకేనా, ఇంకా ఆల్రెడీ ఇది వచ్చి మనం 6వ ఫ్లోర్లో ఉన్నామా, ఇంకొక ఫ్లోర్ ఫిక్స్ కావాలి. ఎలా పిక్ చేస్తారో ఏంటనేది చూపిస్తాను మీకు. ఓకేనా, అతను పిక్ చేస్తున్నది అది క్లాంప్స్ అంటారు. ఆ క్లాంప్స్ వచ్చి మనము బ్రాకెట్ అంటే చూడండి, ఇది బ్రాకెట్, ఈ బ్రాకెట్కే ఫిక్స్ చేస్తాడు ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, బెంగళూరులో ఈ మారుంది మోడము, అయినా కూడా మేము వర్క్ చేస్తున్నాము. ఏదో ఒక వర్క్ నడుస్తూ ఉండాలి. చూడండి ఆకాశం ఫుల్ మబ్బులు, క్లైమేట్ చాలా ఘోరంగా ఉంది ఇక్కడ బెంగళూరులో. చాలా కోల్డ్, పొద్దున నుంచి లైట్గా తుంపర్లు అవి ఇవి పడుతున్నాయి, అయినా వర్క్ చేపిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి సేఫ్టీ పర్పస్ బెల్ట్ వేయించటం. ఎందుకంటే ఎవరైనా చూసేవాళ్ళు నువ్వు ఒక ఇంజనీర్ అయ్యి సేఫ్టీ బెల్ట్ లేకుండా పని చేపిస్తావు అని నన్ను కామెంట్ చేయడం జరుగుతుంది. దానికే నేను సేఫ్టీ బెల్ట్ వేయించాను ఫ్రెండ్స్. చూడండి ఓకేనా. ఓకే, వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొత్తగా చూసే వ్యూవర్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కన్స్ట్రక్షన్ లైన్లో మంచి మంచి వీడియోస్, కుకింగ్ వీడియోస్ ఇలాంటివి రావడం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఓకే, చూడండి ఇవి లోపల నుంచి ఇచ్చారు పైపులో, దాన్ని కట్ చేసుకొని ఇప్పుడు మనకి పైప్ లైన్ లాగారు కదా బయట, దానికి కనెక్ట్ చేస్తాడు ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఎలా పిక్ చేస్తాడు ఏంటన్నది మీకు ఐడియా వచ్చేస్తుంది. ఓకేనా. నేను ఇట్లా అవుటర్ లైన్లో నిలబడుకొని చాలా కష్టంగా వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను బయట నిలబడుకున్నాను, కట్ల పైన కూర్చోన్నాను. ఓకేనా, వీడియో చేయడానికి నాకు చాలా కష్టంగా ఉంది, అయినా మీకు చూపించాలని చెప్పి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి అతను మార్క్ చేసుకుంటున్నాడు, మార్క్ చేసుకొని ఎక్కడి నుంచి ఎక్కడ ఇచ్చేసుకోవాలి కట్ చేసుకుంటాడు అక్కడికి. ఓకే, చూడండి చూడండి నేను ఎక్కడ కూర్చొని వీడియో షూట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. ఓకే, పకడా వస్తా పకడా. మెజర్మెంట్ ప్రకారం అతను మార్క్ చేసుకొని కట్ చేసుకుంటాడు ఫ్రెండ్స్. గమ్ వేసుకుంటాడు, గమ్ వేసుకోవడం వల్ల బాగా పట్టుకుంటుంది అంతే. వీడియో మీకు మంచి గుడ్ కంటెంట్ ఇది, మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు. తర్వాత అలాగే వర్క్ ఎలా చేస్తారు ఏంటనేది మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. వీడియో ఎవరు క్లిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది వీడియో. ఓకే,
ఇది సిపివిసి ఎక్స్టర్నల్ వర్క్ అంటారు, ఓకేనా. క్యూరింగ్ లైన్ పర్పస్ దీన్ని సిపివిసి ఎక్స్టర్నల్ వర్క్ అంటారు ఫ్రెండ్స్, ఓకే. చూడండి అతను పైప్ ఎంత కట్ చేసుకోవాలని టేప్లో మెజర్మెంట్ చెక్ చేసుకుంటాడు ఫ్రెండ్స్, ఓకే. చూడండి ఈ పైప్ నుంచి అక్కడ బాత్రూమ్ పైప్కి కనెక్షన్కి అతను రెడీ చేసుకుంటున్నాడు, ఓకేనా. గమ్ము మాత్రం పర్ఫెక్ట్గా గమ్ వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది లైఫ్ లాంగ్ పట్టుకోవచ్చు కాబట్టి గమ్ము వేయడం జరుగుతుంది, ఓకేనా. ఆ గమ్ము వేయడం వల్ల పైప్కి మనకి చాలా క్లియర్గా ఫిక్సింగ్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి గమ్ము మాత్రం పర్ఫెక్ట్గా వేసుకోవాలి, సింపుల్గా. చూడండి ఈ పైప్ నుంచి బాత్రూమ్ పైప్కి కనెక్ట్ చేశాడు, ఓకేనా. చూసారా సింపుల్గా. గమ్ వచ్చేసాడు అలా. ఈ గమ్ము వేయడం వల్ల పైప్కి క్లియర్గా ఫిక్స్ అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి అంతే సింపుల్గా అవుతుంది ఫ్రెండ్స్. ఏమంటే మెజర్మెంట్లో పక్కా ఉండాలా, తర్వాత క్లాంపులో బ్రాకెట్కి కొట్టుకోవాలా, ఇవంతా స్టెప్ బై స్టెప్ క్లియర్గా చేసుకొని పోవడం జరుగుతుంది, ఓకేనా. సింపుల్గా ఉంటుంది మనకి వర్క్ మాత్రం క్లియర్గా సింపుల్గా చేసుకొని పోతారు ఫ్రెండ్స్. గమ్ము మాత్రం పక్కా గమ్ము యూజ్ చేయడం జరుగుతుంది, అది ఆరిన తర్వాత బాగా గట్టిగా పట్టుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఇది కొద్దిగా లెంత్ అయినట్టుంది, దానికి ఆ మెజర్మెంట్కి కొద్దిగా లెంత్ అయింది, కట్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు గమ్ వేసుకొని ఈ పైప్ నుంచి అక్కడ బాత్రూమ్ పైప్కి కనెక్ట్ చేస్తాడు. చూడండి ఎక్స్టర్నల్ వర్క్ మాత్రమే క్లియర్గా గమ్ అప్లై చేయాలి, యూ క్లాంపులు కొట్టుకోవాలి, తర్వాత బ్రాకెట్లకి స్ట్రెంత్గా క్లాంపులంతా పిక్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.